వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ చరిత్ర కుతుబ్ షాహీల యుగం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. కుతుబ్ షాహీలు చారిత్రక నేపథ్యం. గోల్కొండ రాజ్యం కుతుబ్ షాహీల చేతుల్లోకి రాకముందు అది బహమనీ సుల్తానుల చేతిలో ఉండేది. బహమనీ రాజ్యం 5 ముక్కలై 5 స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పడింది. అందులో ఒకటి గోల్కొండ కుతుబ్ షాహీ రాజ్యం. అల్లావుద్దీన్ బహమనీ షా, ఇతని అసలు పేరు హసన్. విదేశీయుడైన హసన్ మొదట గంగు అనే ఢిల్లీ బ్రాహ్మణుడి దగ్గర నౌకరుగా ఉండేవాడు. జ్యోతిష్కుడు అయిన ఆ బ్రాహ్మణుడి ద్వారా హసన్ ఢిల్లీ సుల్తాన్ కొలువులో ప్రాబల్యం సంపాదించాడు. తన హిందూ యజమాని పట్ల ఉన్న గౌరవంతో హసన్ తన పేరును హసన్ గంగూగా మార్చుకున్నాడు. తదుపరి మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధాని మార్పిడిలో భాగంగా దౌలతాబాదుకు చేరిన హసన్ గంగు దక్కన్లో అమీర్గా ఎదిగాడు. తదుపరి మహమ్మద్ బిన్ తుగ్లక్ పిచ్చి చేష్టలతో విసిగిన దక్కన్లోని అమీర్లంతా కలిసి హసన్ గంగు నాయకత్వంలో గుల్బర్గా నుంచి బయలుదేరి సుల్తాన్ సైన్యాలను ఓడించి దౌలతాబాదును ఆక్రమించారు. తదుపరి దక్కన్ అమీరులందరూ హసన్ గంగును దక్కన్ సుల్తాన్గా ఎన్నుకున్నారు. జఫర్ ఖాన్ అనే బిరుదు ధరించి అబ్దుల్ ముజఫర్ అల్లావుద్దీన్ బహమనీ షా పేరుతో హసన్ గంగు 1347 ఆగస్టు 3న సింహాసనాన్ని అధిష్ఠించి గుల్బర్గా రాజధానిగా బహమనీ రాజ్యాన్ని స్థాపించాడు. ఇతని బిరుదులు: జఫర్ ఖాన్, సికిందర్ ఇసానీ, రెండో అలెగ్జాండర్. ఇతను గుల్బర్గాకు ఆసనాబాద్ అని పేరు పెట్టాడు. ఇతను తన రాజ్యాన్ని 4 తరఫులుగా విభజించాడు: గుల్బర్గా, దౌలతాబాద్, బీరార్, బీదర్. గుల్బర్గాలో పెద్ద మసీదును నిర్మించింది మొదటి మహమ్మద్ షా. మొదటి మహమ్మద్ షా బిరుదు రెండవ అరిస్టాటిల్. రెండవ మహమ్మద్ షా ఆస్థాన పారశీక కవి హఫీజ్. బహమనీ వంశంలో గొప్పవాడు ఫిరోజ్ షా బహమనీ. ఫిరోజ్ షా భీమా నది ఒడ్డున ఫిరోజాబాద్ నగరాన్ని నిర్మించాడు. ఫిరోజ్ షా దౌలతాబాద్లో ఒక ఖగోళ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. మొదటి అహ్మద్ షా కాలంలో బహమనీ నామా పేరుతో బహమనీ వంశ చరిత్రను రచించింది అజరి. మొదటి అహ్మద్ షా రాజధానిని గుల్బర్గా నుంచి బీదర్కు మార్చాడు. జాలిం బిరుదు పొందిన బహమనీ సుల్తాన్ హుమాయూన్. బహమనీ రాజు మూడో మహమ్మద్ ప్రధాని మహమ్మద్ గవాన్. బహమనీ రాజ్యంలో అతి గొప్ప సుప్రసిద్ధ ప్రధాని మహమ్మద్ గవాన్. మహమ్మద్ గవాన్ బిరుదు మాలికీ తుజ్జూర్ లేదా వర్తకుల రారాజు. మూడో మహమ్మద్ షా 1481లో మహమ్మద్ గవాన్ను ఉరితీయించాడు. బహమనీ సామ్రాజ్య విచ్ఛిన్నం. మూడవ మహమ్మద్ షా మరణానంతరం 8 సంవత్సరాల వయసు ఉన్న అతని కుమారుడు మహమ్మద్ షా రాజ్యానికి వచ్చాడు. ఇతని కాలంలో బహమనీ సామ్రాజ్యం 5 స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది. అవి: 1 బీరార్ ఇమాద్ షాహీ వంశం, 2 బీదర్ బరీద్ షాహీ వంశం, 3 బీజాపూర్ ఆదిల్ షాహీ వంశం, 4 అహ్మద్ నగర్ నైజాం షాహీ, 5 గోల్కొండ కుతుబ్ షాహీ. చివరగా ఏర్పడినది గోల్కొండ రాజ్యం. ఇలా 15వ శతాబ్దం అంతానికి బహమనీ సుల్తానుల భూభాగాలను పంచుకున్న 5 స్వతంత్ర రాజ్యాలు మనకు దర్శనమిస్తాయి. వీటన్నింటిలో బీజాపూర్ రాజ్యం పెద్దది. బహమనీ రాజ్యపు చివరి పాలకుడు కలీముల్లా షా. బాబర్ సాయం పొంది
తన వంశాన్ని ఉద్ధరించుకోవాలని ప్రయత్నించాడు. కానీ అది సఫలీకృతం కాలేదు. 1528లో కలీముల్లా మరణించడంతో బహమనీ వంశం అంతమైంది. దీంతో ఇచ్చిన 5 స్వతంత్ర రాజ్యాలకు స్పష్టమైన రూపం ఏర్పడింది. బీదర్ ప్రాచీన నామం విదర్భ. అహ్మద్నగర్ చరిత్రలో ప్రసిద్ధి వహించిన ప్రధానమంత్రి మాలిక్ అంబర్. దేశంలో మొదట గెరిల్లా యుద్ధాన్ని ప్రవేశపెట్టింది మాలిక్ అంబర్. బీరార్ను మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేసింది అక్బర్ 1574. అహ్మద్నగర్ను మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేసింది షాజహాన్ 1633. బీజాపూర్ను మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేసింది ఔరంగజేబు 1686. గోల్కొండను మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేసింది ఔరంగజేబు 1687. బహమనీ వంశంలో మొదటివాడు అల్లావుద్దీన్ బహమనీ షా, సుప్రసిద్ధుడు ఫిరోజ్ షా, చివరివాడు కలీముల్లా షా. కుతుబ్ షాహీలు. కుతుబ్ షాహీల పాలకుల్లో అధిక సంఖ్యాకులైన హిందువుల మత ఆచార సాంప్రదాయాలను, భాషా సాహిత్యాలను గౌరవించిన కుతుబ్ షాహీలు ఆంధ్రదేశ సుల్తాన్లుగా ప్రసిద్ధి చెందారు. హైదరాబాదులో ఏర్పడిన మొదటి మహమ్మదీయ రాజ్యం కుతుబ్ షాహీలు. కుతుబ్ షాహీల పాలనా కాలం 1512 నుంచి 1687. వీరిది హమ్దం వంశం. కారాకుయున్ లేదా కారాకునిల్ తెగకు చెందినవారు. వీరి మాతృ ప్రాంతం మధ్య ఆసియా. షియా ఇస్లాం మతానికి చెందినవారు. గోల్కొండ రాజధానిగా, పారసీ అధికార భాషగా కలిగినవారు. వీరిలో మొదటివాడు సుల్తాన్ కులీ కుతుబ్ షా, సుప్రసిద్ధుడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా. అయితే చివరివాడు అబుల్ హసన్ తానీషా. గోల్కొండ చారిత్రక నేపథ్యం. చాళుక్యుల యుగంలో గోల్కొండకు ఉన్న పేరు మంగళవరం. కాకతీయులు ఈ కొండపై దుర్గాన్ని నిర్మించారు. ఈ కొండపై గోవులను మేపడం ద్వారా ఈ కొండకు గోల్కొండ అని పేరు వచ్చింది. కాకతీయుల అనంతరం వరంగల్ రాజైన కాపాయ నాయకుడు తెలంగాణలో జరిగిన యుద్ధంలో బహమనీ సుల్తాన్ మొదటి మహమ్మద్ షా చేతిలో పరాజితుడై 1364-65లో గోల్కొండ కోటను శాశ్వతంగా బహమనీ సుల్తానులకు ధారాదత్తం చేశాడు. తదుపరి 1496లో బహమనీ సుల్తాన్ మహమ్మద్ షా సుల్తాన్ కులీ కుతుబ్ షాను గోల్కొండకు తరఫుదారుగా నియమించాడు. తదుపరి సుల్తాన్ కులీ కుతుబ్ షా గోల్కొండ కోటకు మరమ్మతులు చేయించి రక్షణ శ్రేణులు, పౌర జన నివాస ప్రాంతాలను నిర్మించి దుర్భేద్యమైన దుర్గంగా రూపొందించి తదుపరి 1512లో గోల్కొండ రాజధాని కేంద్రంగా స్వతంత్ర కుతుబ్ షాహీ రాజ్యాన్ని స్థాపించాడు. కుతుబ్ షాహీల కాలంలో గోల్కొండ రెండవ ఈజిప్టుగా ప్రసిద్ధి వహించింది. 1636లో షాజహాన్ గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షాను ఓడించి గోల్కొండను మొఘల్ సామంత రాజ్యంగా మార్చాడు. 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండను ఆక్రమించి మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. 1687లో గోల్కొండ రాజ్యం పతనమైన తర్వాత ఆంధ్రదేశం మొఘల్ సామ్రాజ్యంలో అంతర్భాగమై సుమారు 37 సంవత్సరాలు 1687 నుంచి 1724 మొఘలుల ప్రత్యక్ష పాలన కింద ఉంది. 1687లో గోల్కొండ రాజ్యం పతనమయ్యాక మొఘల్ చక్రవర్తి నిజాం ఉల్ ముల్క్ అని పిలిచే మీర్ కమ్రుద్దీన్ చింకిలిచ్ ఖాన్ను దక్కన్కు రాజప్రతినిధిగా 1713లో నియమించాడు. తదుపరి 1724లో నిజాం ఉల్ ముల్క్ ఔరంగాబాద్ రాజధానిగా స్వతంత్ర అసఫ్జాహీ రాజ్యాన్ని స్థాపించాడు. తదుపరి 1770లో నిజాం అలీఖాన్ రాజధానిని హైదరాబాదుకు మార్చాడు.
తదుపరి చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భారత ప్రభుత్వం చేపట్టిన పోలీస్ చర్య కారణంగా 1948 సెప్టెంబర్ 17న భారత సైన్యానికి లొంగి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత యూనియన్లో విలీనం చేశాడు. హైదరాబాదును రాజధానిగా చేసుకొని పాలించిన రెండు రాజవంశాలు, ఒకటి కుతుబ్షాహీలు, రెండు అసఫ్జాహీలు. విదేశీయులతో ఆర్లియన్స్ అని పొగడబడిన నగర్ హైదరాబాద్. కుతుబ్షాహీలు రాజులు. కుతుబ్షాహీ వంశంలో 1512 నుంచి 1687 మధ్య కాలంలో 7 సుల్తాన్లు 175 సంవత్సరాలు పాలించారు. ఒకటి సుల్తాన్ కులీ కుతుబ్ షా, 2 జంషీద్, 3 ఇబ్రహీం కులీ కుతుబ్ షా, 4 మహమ్మద్ కులీ కుతుబ్ షా, 5 సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, 6 అబ్దుల్లా కుతుబ్ షా, 7 అబుల్ హసన్ తానీషా. కుతుబ్ షాహీలు పరిపాలనా విధానం. రాజ్య విభాగాలు. కుతుబ్ షాహీలు రాజ్యాన్ని కింది విధంగా విభజించారు. రాజ్యం సుల్తాన్, తరఫులు లేదా రాష్ట్రాలు తరఫ్దార్లు, సర్కార్లు లేదా జిల్లాలు ఫౌజ్దార్లు, పరగణాలు లేదా తాలూకాలు తహసీల్దార్, గ్రామాలు అయగాండ్రు. అబుల్ హసన్ తానిషా కాలానికల్లా గోల్కొండ రాజ్యంలో తరఫులు 6, సర్కార్లు 37, పరగణాలు 517 ఉండేవి. పాలనా విధాన నిర్ణయాల్లో సలహాలు ఇవ్వడానికి మజ్లిస్ దివాన్ దరి అనే పాలక మండలి ఉండేది. సుల్తాన్ తర్వాత సర్వాధికారి ప్రధానమంత్రి. ప్రధానికి సాయంగా 12 మంది వజీర్లు లేదా మంత్రులు ఉండేవారు. పీష్వా ప్రధానమంత్రి. ముఖ్య విభాగ అధికారులు మీర్ జుమ్లా ఆర్థిక మంత్రి, ఐనుల్ ముల్క్ సైన్య విభాగ మంత్రి, మజుందార్ గణాంక శాఖ మంత్రి, నజీర్ పాలక పర్యవేక్షణ అధికారి, దబీర్ ఉత్తర ప్రత్యుత్తరాల శాఖ అధికారి, షురహానావీస్ అంటే రికార్డు కీపర్, కొత్వాల్ రక్షక భటాధికారి, సర్కేల్ బృంద నాయకుడు లేదా ముఖ్య ఆదాయ అధికారి లేదా సుల్తాన్ అంగరక్షకుడు, హవల్దార్ అంటే ప్రభుత్వ భండారాలను, గుర్రాలు, ఏనుగుశాలలను నిర్వహించే వ్యక్తి, ముస్తజీర్లు వేలంపాట ద్వారా శిస్తు వసూలు హక్కును పొందినవారు, ప్రహనవీసు ఉత్తరాలు, ఫర్మానాలను, ముసాయిదా వివరాలను తయారు చేసేవారు, ఖతీల్ ఫర్మానాలను ప్రజలకు తెలియజేసి వాటిని అమలు చేసే స్థానిక ఉద్యోగి, మహత్సిబ్ ప్రజల్లో నైతిక విలువలు పెంపొందించే అధికారి, ముఫ్తిఫ్ రాజదర్బార్లో మర్యాదలకు సంబంధించి అధికారి.